కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల పాలన విజయోత్సవ వేడుకలను వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రీట్స్ కళ్యాణ మండపంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను, సంక్షేమ పథకాలను ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో మాటలు చెప్పడం తప్ప ఎటువంటి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని, ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమం పరుగులు పెడుతోందని, ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం సోమిరెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నో పరిశ్రమలు నియోజకవర్గంలో ఏర్పాటు కానున్నాయని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సే తన ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బిదా మస్తాన్రావు, టీటీడీ బోర్డు సభ్యురాలు, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ముఖ్య అతిథులైనటువంటి అనేక సభావేదికైనటువంటి మా పెద్దలు, మా కుటుంబ సేవకులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి, అదే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి అధికారులైనటువంటి ప్రమాద అధికారి, అదేవిధంగా మా కోటమి బీజేపీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నాయకులు సురేష్ గారు, మా తమ్ముడు కూడా అధ్యక్షులు కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదిక ఈ రోజున 269 అన్నా క్యాంటీన్లు పెట్టిన ఘనత మాది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాత పార్టీ. అవునా కదా? మీకు ఎంతో విధాలా ఈరోజు సహకరిస్తారు. మీకు నమ్మరు 2 లక్షల మహిళా ఎంటర్ప్రైజ్ పార్టీ ఏదైనా ఉందంటే మన కూటమి పార్టీ ఏంటంటే తెలియజేస్తా ఉన్నాను. అలాగే విధానంగా ఈ రోజున అనేక మంది మహిళలు చూస్తే చాలా మంది ఉన్నారు. మీ డ్వాక్రా మహిళలు స్వయంగా బ్రాండ్ని స్వయంగా సీఎంగానే బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉందండి. ఇవన్నీ ఒకటైతే రిజర్వేషన్లు 33% నేను ఇస్తానని చెప్పిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్తా ఉన్నాను మహిళలకి. ఇలాగ చేసుకుంటూ పోతే మన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా చాలా జరిగింది. అదంతా పెద్దలు చెప్తారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని విధంగా కలిసి నేను నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పెద్దలందరికీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గురించి అందరూ చెప్తున్నాం. చిన్న విషయం, నిన్న బసవరాజంలో ఒక ఫంక్షన్ జరిగింది. నాకు అనంతపురం జగన్మోహన్ రెడ్డి నా స్నేహితులు ఉన్నారు. బాలకృష్ణ గారికి నాలాగానే దగ్గర ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగుంది, క్యాన్సర్. ఆ అమ్మాయి మాట్లాడి బాలకృష్ణకి జగన్కి వల్ల నేను బతికేదంటే ఈ సిగ్గుమాలిన వైసీపీ పార్టీ జగన్ అంటే ఆ యుద్ధ చెప్పి ఆయన ఫోటో పెట్టుకుని దిగజారంటే ఈ
మీ బాధ నాకు అర్థమైంది. మీరు పులిమెందులు కట్టుకోడు కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడతానన్నాడు. ముఖ్యమంత్రి దగ్గరికి కనుబాబు పోయినాడు. సార్ వాళ్ళు బాధపడుతున్నారు సార్, అమ్మాయికి మనం కూడా మొదలు పెట్టాలి సార్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? కనుబాబు ఈ నిమిషంలో నువ్వు ముందు ఆ 9 రంధ్రాలు అవి ఏమున్నాయో చూసుకో, నవరంధ్రాలు నేను రత్నాలను పెట్టాడు, అవి చూసుకో, ఇది సన్నద్ధ బిజినెస్ అంటే చంద్రబాబు దిగుడు తలకాయ పెట్టుకుని అయ్యా నన్నేం అనుకోబాకండి, నేను నిస్సహాయాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి పోయించాను, నా వల్ల బాధించు, అది మీ టైంలో జరిగింది. నేను ఇక్కడ అభివృద్ధి మంత్రిగా ఉన్నా రోజు నేను రేణుగుంట ఎయిర్పోర్ట్ పోకుండా రాయచోటి అక్కడ రైల్వే కొడుకు రాజంపేట వీళ్ళందరూ రైతులు వచ్చారు. మేము నిన్న చెట్టు ఆ మామిడి చెట్టు వేసుకున్నాం, 300 అడుగులు పెట్టినప్పుడు బరువు చదువుతున్నాం. మా పరిస్థితి జాగ్రత్తగా చెప్పి చూడాలను నేను స్పాట్కి పోయా. పోతే ట్యాంకులు పెట్టి తాగుతున్నాడు. ఒక రైతు గురించి అడిగారు, చీనీ చెట్టు ఎంత అవుతుందో ట్యాంకర్ అంటే 500 అన్నాడు. ఒక తడికి ఎన్ని ట్రాక్టర్లు కావాలన్నా 5, 4 అన్నాడు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 20 ఎకరాలు ఉంది. కానీ 5 ఎకరాలకి నేను చదువుతుందా 20 పెట్టుకుంటా. స్పాట్లో నిలబడి మొత్తం నాయకులు ఉంటారు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.